ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: పార్లమెంటులో సస్పెన్షన్ల పర్వం, 78 మందిపై వేటు, ఆస్పత్రిలో దావూద్, దేశంలో కోవిడ్ కేసులు పైకి, హైదరాబాద్లో రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం నగరానికి రాక, ఇంటి కోసం స్నేహితుడి కుటుంబాన్ని మట్టుబెట్టిన కిరాతకుడు, డ్రగ్ పెడ్లర్గా మారిన భగ్న ప్రేమికుడు, ప్రభుత్వ బడికి ఫ్యూచర్ స్కిల్స్, రాష్ట్ర హక్కుల పరిరక్షణే ముఖ్యం, గోదావరి కావేరీ అనుసంధానంపై కేంద్రానికి ఏపీ స్పష్టీకరణ, జల దిగ్బంధంలో దక్షిణ తమిళనాడు, సరోగసి ద్వారా పొంగనూరు కోడెదూడ, బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తున్న నల్ల గోధుమలు. ఈరోజు వార్తలను చూద్దాం. పార్లమెంట్లో సస్పెన్షన్ల పర్వం, 78 మందిపై వేటు. పార్లమెంట్లో సోమవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉభయ సభల్లో ఏకంగా 78 మంది ప్రతిపక్ష సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఒకే రోజు 78 మందిని బహిష్కరించడం భారత పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి. పార్లమెంట్లో ఈ నెల 13వ తేదీ నాటి భద్రతా వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ సభలో తీవ్ర అలజడి సృష్టించినందుకు వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. లోక్సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 45 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్లకు గురయ్యారు. గత వారమే లోక్సభలో 13 మంది, రాజ్యసభలో ఒక విపక్ష ఎంపీపై సస్పెన్షన్ వేటుపడిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సస్పెండ్ అయిన మొత్తం ప్రతిపక్ష సభ్యుల సంఖ్య 92కు చేరుకుంది. వీరంతా ఒకే కారణంతో వేటుకు గురయ్యారు. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ, రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. ఎంపీల నినాదాలు, నిరసనలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. సస్పెన్షన్ల చర్యలపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన బిల్లులపై పార్లమెంట్లో చర్చ జరగకుండా ప్రభుత్వం కుట్ర పన్నిందని, అందులో భాగంగానే సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. ఆస్పత్రిలో దావూద్, వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో అతన్ని 2 రోజుల క్రితం పాకిస్తాన్లోని కరాచీలో హుటాహుటీన ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఒక ఫ్లోర్ మొత్తాన్ని ఖాళీ చేయించి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా నడుమ చికిత్స అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఆసుపత్రి వర్గాలు, కుటుంబీకులకు తప్ప మరెవరికీ ప్రవేశం లేకుండా పోలీసులు భారీ సంఖ్యలో పహారా కాస్తున్నారట. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు మీడియా సంస్థలు ఈ మేరకు వార్తా కథనాలు ప్రసారం చేశాయి. అంతేకాక 67 ఏళ్ల దావూద్కు విషప్రయోగం జరిగిందని, అందుకే ఉన్న పళాన ఆసుపత్రికి తరలించారని సోమవారమంతా జోరుగా పుకార్లు షికారు చేశాయి. చికిత్స పొందుతూ ఆదివారమే ఆయన మరణించినట్లు కూడా వార్తలొచ్చాయి. అయితే దావూద్పై విషప్రయోగం, అతని మృతి వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలవడం మాత్రం నిజమేనని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దావూద్ చాలా ఏళ్లగా కుటుంబంతో పాటుగా పాకిస్తాన్లోనే నివసిస్తున్నట్లు ఇప్పటికే తేలింది. ఇతను కరాచీలోనే ఉంటున్నట్లు పక్కా ఆధారాలున్నాయని భారత్ వెల్లడించింది కూడా. భారత్తో పాటు ఐరాస భద్రతా మండలి కూడా 2023లోనే దావూద్ను మోస్ట్ వాంటెడ్
అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం తెలిసిందే. అతని తలపై ఏకంగా $2.5 కోట్ల రివార్డు ఉంది. దేశంలో కోవిడ్ కేసులు పైకి. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. కోవిడ్ కేసుల్లో పెరుగుదల. కేరళలో కరోనా కొత్త సబ్ వేరియంట్ JN1 వెలుగు చూసిన నేపథ్యంలో కేంద్రం సోమవారం ముందస్తు చర్యలకు దిగింది. కోవిడ్ కేసుల్లో ఉధృతి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలి. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలి. భారత వాతావరణాన్ని తట్టుకుని వేరియంట్లు విజృంభించేలోపు ముందస్తు చర్యలతో సమాయత్తం అవుదామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాంష్ పంత్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఆదివారం దేశవ్యాప్తంగా 5 కోవిడ్తో కన్నుమూశారు. కొత్తగా వందలాది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం నగరానికి రాక. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. శాలువాతో రాష్ట్రపతిని సత్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ముర్ముకు సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్ బాబును పరిచయం చేశారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, త్రివిధ దళాల అధికారులు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. స్వాగత కార్యక్రమం అనంతరం ప్రత్యేక వాహనంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ద్రౌపది ముర్ము వెళ్లారు. ఈ నెల 23న రాష్ట్రపతి ముర్ము తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి శీతాకాల విడిది నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటి కోసం స్నేహితుడి కుటుంబాన్ని మట్టుపెట్టిన కిరాతకుడు. ఇంటి కోసం దోస్తునే కాదు, మొత్తం కుటుంబాన్నే మట్టుపెట్టాడో కిరాతకుడు. స్నేహితుడిని, గర్భవతైన అతని భార్యను, 7 ఏళ్ల 2 చిన్నారులను, 2 చెల్లెళ్లను కిరాతకంగా చంపేశాడు. కరుడుగట్టిన నేరస్తుడి రాక్షసత్వం. భూంపల్లి వద్ద ఓ యువతి మృతదేహం లభ్యం కావడంతో బయటపడింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండల కేంద్రానికి చెందిన మంగలి ప్రసాద్ ఏడాది క్రితం ఉపాధి కోసం కామారెడ్డి జిల్లాలోని పాల్వంచకి వచ్చి కుటుంబంతో పాటు నివాసం ఉంటున్నాడు. అతడి భార్య శాన్విక అలియాస్ రమణి, కవల పిల్లలు చైత్ర, చైత్రిక్, 2 చెల్లెళ్ళు స్రవంతి, దివ్యాంగురాలైన స్వప్న ఉన్నారు. ప్రసాద్ మాక్లూర్లో ఉన్న సమయంలో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. అనంతరం అతడు బతుకు తెరువు కోసం కువైట్కు వెళ్ళాడు. ప్రసాద్ కువైట్లో ఉన్నప్పుడు ప్రియురాలితో విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో ఆమె ప్రసాద్ పేరుతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. అతడు స్వదేశానికి రాగానే పోలీసులు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఆ కేసులో రిమాండ్ పూర్తయి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత అతడు పాల్వంచకు మకా మార్చాడు. కాగా యువతి ఆత్మహత్య కేసు నుంచి బయటపడేందుకు గల్ఫ్లో ఉన్నప్పుడే ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన పేరు మీద మాక్లూర్లో ఉన్న స్థలాన్ని, ఇంటిని అమ్మాలనుకున్నాడు. అతడి స్నేహితుడైన మాక్లూర్కు చెందిన ప్రశాంత్ ఆ ఇంటిని తానే కొంటానని చెప్పి కొంత డబ్బును
అప్పట్లో ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంటిని ముందుగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇస్తే బ్యాంక్ లోన్ తీసుకుని మిగతా డబ్బులు ఇస్తానని ప్రసాద్ను ఒప్పించాడు. దీంతో ఇంటిని ప్రశాంత్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. అయితే రోజులు గడుస్తున్నా రుణం రాకపోవడంతో ప్రసాద్ ఇంటిని తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని, లేదంటే డబ్బులు ఇవ్వాలని ప్రశాంత్ను అడిగాడు. ప్రసాద్ను అతని కుటుంబ సభ్యులను అడ్డు తొలగించుకుంటే ఇల్లు మొత్తం తనదే అవుతుందని, ఇక దాని గురించి అడిగేవారుండరని ప్రశాంత్ భావించాడు. ఆ మేరకు ముందుగా గత నెల నవంబర్ 28న ప్రసాద్ హత్యకు ప్లాన్ వేశాడు. డిచ్పల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ప్రసాద్ను హత్య చేసి మృతదేహాన్ని రోడ్డు పక్కన చెట్ల పొదల్లో గొంత తీసి పూడ్చిపెట్టాడు. తర్వాత పాల్వంచలోని అతని ఇంటికి వెళ్ళాడు. ప్రసాద్ను పోలీసులు ఓ కేసు విషయంలో అరెస్ట్ చేశారని నమ్మించి అతని భార్య శాన్వికను బాసరకు తీసుకుని వెళ్ళాడు. ఆమెను హత్య చేసి గోదావరి నదిలో పడేశాడు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు చైత్రికలను ఈ నెల 9న తీసుకుని వెళ్ళి నిర్మల్ వెళ్లే దారిలో సోన్ బ్రిడ్జ్ వద్ద హత్య చేసి వాగులో పడేశాడు. బాలిక చైత్ర మృతదేహం అదే రోజు లభించగా బాలుడు చైత్రిక్ మృతదేహం సోమవారం లభించింది. ఇద్దరు పిల్లలను చంపిన తర్వాత ప్రశాంత్ తిరిగి ప్రసాద్ ఇంటికి వెళ్ళాడు. అన్నా వదినలు పోలీస్ స్టేషన్లో ఉన్నారని నమ్మించి ప్రసాద్ చెల్లెళ్ళు స్రవంతి, స్వప్నలను బైక్ ఎక్కించుకుని తీసుకెళ్లి ఆ ఇద్దరినీ కూడా హత్య చేశాడు. కాగా సదాశివనగర్ పోలీసులు ఈ నెల 14న ఓ మృతదేహాన్ని గుర్తించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మాక్లూరుకు చెందిన ప్రశాంత్ను నిందితుడిగా గుర్తించారు. పోలీసుల విచారణలో ప్రశాంత్ తాను హత్యలను వివరించినట్లు తెలిసింది. ఈ హత్యలలో అతడికి మరో 3 సహకరించినట్లు విచారణలో తేలింది. ప్రశాంత్తో పాటు హత్యలకు సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. డ్రగ్ పెడ్లర్గా మారిన భగ్న ప్రేమికుడు. నగరంలో స్థిరపడిన నెల్లూరుకు చెందిన ఓ యువకుడు ప్రేమ విఫలమై డిప్రెషన్లో మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. స్నేహితుడి సూచనల మేరకు డ్రగ్ పెడ్లర్గా మారి హైదరాబాద్తో పాటు నెల్లూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లకు సరఫరా చేయడం మొదలుపెట్టాడు. ఈ వ్యవహారాన్ని గుట్టురట్టు చేసిన తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అతనితో సహా 14 మందిని అరెస్ట్ చేసింది. వీరి నుంచి 38 ఎక్స్టసీ పిల్స్ స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ బడికి ఫ్యూచర్ స్కిల్స్. రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఓ వైపు నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తూనే మరోవైపు వారిని ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్స్గా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ మేరకు బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవకాశం ఇవ్వనున్నారు. వీరికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్న్షిప్కు అవకాశం కల్పిస్తూ నెలకు 12,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని అధికారులు తాత్కాలికంగా ప్రతిపాదించారు. ఆయా కోర్సులు అభ్యసిస్తున్న వారితో హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆధునిక సాంకేతిక వినియోగంపై శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు ఏడాది పొడవునా ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్ ఎక్స్పర్ట్ సేవలు అందేలా పాఠశాల విద్యాశాఖతో కలిసి ఉన్నత విద్యామండలి సంయుక్త కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ బ్రాంచ్ విద్యార్థులను పరిశీలిస్తారు. ఈ ఇంటర్న్షిప్కు వచ్చే దరఖాస్తులను బట్టి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేయాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈ ప్రోగ్రాంను
జనవరి నుంచి అమలు చేసేలా కసరత్తు చేస్తోంది. రాష్ట్ర హక్కుల పరిరక్షణే ముఖ్యం. గోదావరి కావేరీ అనుసంధానంపై కేంద్రానికి ఏపీ స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్ హక్కులు ప్రయోజనాలను పరిరక్షిస్తేనే గోదావరి కావేరీ అనుసంధానానికి అంగీకరిస్తామని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి బేసిన్లో దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షిస్తూ నికర జలాల్లో మిగులును తరలించేలా గోదావరి కావేరీ అనుసంధానం చేపట్టాలని, రాష్ట్రంలోని దుర్భిక్ష ప్రాంతాలకు ప్రయోజనం కలగాలని, అప్పుడే అనుసంధానాన్ని స్వాగతిస్తామని జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్కు జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ సి నారాయణ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణలోని ఇచ్చెంపల్లి నుంచి కాకుండా పోలవరం ప్రాజెక్టు జల విస్తరణ ప్రాంతం నుంచి అనుసంధానం చేపట్టాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా చింతలపూడి ఎత్తిపోతల, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గుండ్రేవుల రిజర్వాయర్, వైఎస్ఆర్ పల్నాడు ఎత్తిపోతల పథకాలను చేపట్టాలని కోరారు. ఇందుకు ఎన్డబ్ల్యూడీఏ డీజీ భోపాల్ సింగ్ సానుకూలంగా స్పందించారు. వాటి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను నెల రోజుల్లోగా పంపాలని సూచించారు. గోదావరి కావేరీ అనుసంధానంపై వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సోమవారం రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో భోపాల్ సింగ్ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. జల దిగ్బంధంలో దక్షిణ తమిళనాడులోని తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాలను సోమవారం అతి భారీ వర్షాలు ముంచెత్తాయి. 24 గంటల వ్యవధిలో తూత్తుకుడి జిల్లా కాయల్పట్నంలో 95 సెంటీమీటర్ల వర్షం, తిరుచెందూరులో 68 సెంటీమీటర్లు, శ్రీవైకుంఠంలో 62 సెంటీమీటర్లు, తిరునల్వేలి జిల్లాలో 39.12 సెంటీమీటర్లు, తూత్తుకుడి జిల్లాలో 37.96 సెంటీమీటర్ల వర్షం పడింది. ఇక్కడి మణిముత్తారు, శేర్వలారు, నంబి, కొడుముడి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కన్యాకుమారి, మధురై జాతీయ రహదారి అనేక చోట్ల ధ్వంసమైంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్లు దెబ్బతినడంతో చెన్నై నుంచి దక్షిణ తమిళనాడు వైపుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేశారు. అనేక గ్రామాలు నీట మునగడంతో ఆర్మీ, నేవీ, నావికాదళం రంగంలోకి దిగింది. బాధితులను హెలికాప్టర్లు, పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాష్ట్రంలో ఇంతటి భారీ వర్షాలు కురవడం 200 ఏళ్లలో ఇదే మొదటిసారి అంటున్నారు. సరోగసి ద్వారా పొంగనూరు కోడెదూడ. దేశంలోనే తొలిసారి ఓ నాటు ఆవుకు పొంగనూరు జాతి కోడెదూడ జన్మించింది. చింతలదేవి పశుక్షేత్రంలో అభివృద్ధి చేసిన 7 రోజుల వయసున్న ఘనీకృత పొంగనూరు జాతి పిండాన్ని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంట గ్రామానికి చెందిన పమిడిగంటం హరిరావుకు చెందిన నాటు ఆవు గర్భంలో స్థానిక పశువైద్యుడు డాక్టర్ ప్రతాప్ మార్చి 4న ప్రవేశపెట్టగా మే 25న ఈ నాటు ఆవు చూలు కట్టినట్లుగా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ ఆరిఫ్ నిర్ధారించారు. చూలు కాలంలో పశువు ఆరోగ్య పరిరక్షణ కోసం 2,500 రూపాయల విలువైన దాణా, ఖనిజ లవణాలతో కూడిన మేతను ఆర్బీకే ద్వారా ఉచితంగా అందించారు. ఈ నాటు ఆవు ఈ నెల 17వ తేదీ రాత్రి 9:30 మేలుజాతి పొంగనూరు జాతి కోడెదూడకు జన్మనిచ్చింది. అత్యుత్తమ లక్షణాలతో జన్మించిన ఈ కోడెదూడ చాలా ఆరోగ్యంగా ఉందని పశు వైద్యులు ధృవీకరించారు. దేశంలోనే ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ విధానంలో పొంగనూరు కోడెదూడ జన్మించడం దేశంలో ఇదే తొలిసారి.
బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తున్న నల్ల గోధుమలు, నల్ల బియ్యం ఆరోగ్యానికి మంచిదని ఈ మధ్య వింటున్నాం. ఆ కొత్త బియ్యానికి ఇటీవల పెరిగిన క్రేజ్ అంతా ఇంతా కాదు. పంజాబ్లోని నేషనల్ అగ్రిఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ సృష్టించిన నల్ల గోధుమలు కూడా ఈ కోవకే చెందుతాయి. ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో సృష్టించిన నల్ల గోధుమల్ని శాస్త్రవేత్తలు పంజాబ్తో పాటు ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్లోనూ సాగు చేయిస్తున్నారు. ఇందులో యాంటీబయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికం. మధుమేహం ఉన్నవారు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. ఐరన్ సమృద్ధిగా ఉండడంతో రక్తహీనతతో బాధపడేవారికి ఔషధంలా పనిచేస్తుంది. గుండె సమస్యలు కూడా దరిచేరవు. నల్ల గోధుమలు బరువు తగ్గడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. దీనిలోని పోషకాలు పలు ఈ-కామర్స్ సైట్లలో ఈ నల్ల గోధుమలు పిండి కూడా లభిస్తున్నాయి. వీటితో చేసుకునే రోటీలు, కుకీలు, ఇడ్లీలు, చపాతీలు వంటివెన్నో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. లద్దాఖ్లో 3 భూకంపాలు. కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో సోమవారం పావుగంట వ్యవధిలో 3 సార్లు భూకంపం సంభవించగా జమ్మూ కాశ్మీర్లో కిప్త్వార్లో స్వల్ప తీవ్రతతో భూమి కంపించింది. మెయిన్ డ్రాకు శ్రావ్య శివాని. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్లు శ్రావ్య శివాని, హుమేరా బహార్మస్ మెయిన్ డ్రాకు అర్హత సాధించారు. షోలాపూర్లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన క్వాలిఫైయింగ్ తొలి రౌండ్లో శ్రావ్య శివాని 6-4, 4-6, 11-9తో నుహితా మారూరిపై రెండో రౌండ్లో 6-0, 2-6, 11-9తో పూజా ఇంగాలేపై గెలిచింది. పాండ్యాకు పగ్గాలు సరైన నిర్ణయమే. గావస్కర్. ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను నియమించడం సరైందేనని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నారు. యువ నాయకత్వానికి, కొత్త ఆలోచనలకు ఇది ప్రోత్సాహకరమని అభిప్రాయపడ్డారు. సిరీస్ విజయమే లక్ష్యంగా నేడు దక్షిణాఫ్రికాతో భారత్ రెండో వన్డే పరువు కోసం సఫారీల ప్రయత్నం. సాయంత్రం 4:30 నుంచి. హరికృష్ణ గేమ్ డ్రా. చెన్నై గ్రాండ్ మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో భారత అగ్రశ్రేణి ప్లేయర్ పెంటేల హరికృష్ణ వరుసగా 3వ డ్రా నమోదు చేశారు. లెవాన్ ఆరోనియన్తో సోమవారం జరిగిన 4వ రౌండ్ గేమ్ను హరికృష్ణ 41 ఎత్తుల్లో డ్రా చేసుకున్నారు. పుణేరి పల్టన్కు 3వ గెలుపు. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్లో పుణేరి పల్టన్ జట్టు ఖాతాలో 3వ విజయం చేరింది. సోమవారం జరిగిన మ్యాచ్లో పుణేరి పల్టన్ 30-23 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీ జట్టుపై గెలిచింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.